అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యథార్థవంతుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. కుమారుడు యెహోవాను గురించి స్వాస్థ్యము, బిడ్డలు దేవుడిచ్చిన బహుమానము. తమ పిల్లలు సౌఖ్యముగాను సంతోషముగాను ఆనందముగాను ఉండాలనే ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే ఆ బిడ్డల భవిష్యత్తు ఆనందము సంతోషము తల్లిదండ్రుల భయభక్తుల మీద ఆధారపడి ఉందని లేఖనము సెలవిస్తోంది. ఆమేన్. తల్లిదండ్రులు దేవుని వాక్యమును గైకొని దేవుని దృష్టికి యథార్థముగాను విశ్వాసముతో కూడిన నీతితోనూ జీవిస్తే వారి బిడ్డలను దేవుడు ఆశీర్వదించి వారిని ధన్యులుగా దీవిస్తారని పరిశుద్ధ లేఖనము వాగ్దానము చేస్తున్నది. తల్లిదండ్రులు, పిల్లలు, కుటుంబమంతా ఇటువంటి యథార్థత మరియు నీతి కలిగి జీవించుట ఎంత మేలు, ఎంత ధన్యత. ప్రభువా, ప్రతి కుటుంబము నీయందు యథార్థత కలిగి నీతితో జీవించినట్లు అనుగ్రహించమని మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ వందనాలు తండ్రి. మాకు అనుగ్రహించినటువంటి బిడ్డలను ప్రభువా నీ శిక్షలో నీ బోధలో పెంచినట్లుగా యథార్థవంతులుగా వారిని చేయనట్లుగా మేము నీ యందు భయభక్తులు ఉంచాలని మిమ్మల్ని వేడుకొంచున్నాం. ప్రభువా, మీ యందు మేము భయభక్తులు కలిగి ఉంటే మా పిల్లలు ఎంతగానో దీవించబడతారని నీ వాక్యము ద్వారా మేము నేర్చుకున్నాం. మా బిడ్డలు సంతోషంగాను ఆనందంగాను ఉండాలి. అందుచేత మీ ఎడల భయభక్తులు కలిగి ఈ లోకంలో నీ వాక్యానుసారంగా జీవించు మా బిడ్డలను మేము నీ యొక్క బోధలో పెంచినట్లుగా సహాయించమని, మా కుటుంబాలని ఎల్లప్పుడూ దీవించమని, నీ వాక్యం వింటున్న బిడ్డలందరినీ వారి కుటుంబంలో దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.